హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఎల్ఐసి నుంచి వచ్చిన కొత్త నోటిఫికేషన్. నిన్ననే రిలీజ్ అయింది నోటిఫికేషన్ 16th. సో ఈ నోటిఫికేషన్ గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి నిన్న ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి. సో దీనికి మనం ప్రతి స్టేట్లో కూడా మనం అప్లై చేయొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకైతే 8 పొజిషన్లు ఉన్నాయి. అస్సాం నుంచి 3, అలాగే బీహార్ నుంచి 7. సో ఇలా చూసుకుంటే టోటల్గా చాలా పోస్టులు ఉన్నాయి. అలాగే మనం తెలంగాణలో కూడా అప్లై చేయొచ్చు. తెలంగాణ నుంచి కూడా 24 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం ఏ స్టేట్లోనైనా సరే అప్లై చేయొచ్చు. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్. ఇవి టోటల్గా 180 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం ఎక్కడైనా సరే మనం హ్యాపీగా అప్లై చేయొచ్చు. మన ఏపీకి సంబంధించి అయితే గుంటూరు, తిరుపతి, విజయవాడ, వైజాగ్, గాజువాకలో 3 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా ఏపీలో 8 పోస్టులు ఉన్నాయి. సో మనం ఏ డిస్ట్రిక్ట్లో అయినా సరే మనం అప్లై చేయొచ్చు. అలాగే కిందకి వెళ్తే దీని గురించి ఇంకా సో ఫర్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ స్టేట్ వేరే వేకెన్సీ ఎగ్జిస్ట్ టేబుల్ ఏ ఆల్రెడీ మనం చూసాం. సో అలాగే టైమ్ అండ్ యాక్టివిటీ షెడ్యూల్. దీని స్టార్టింగ్ డేట్ ఏంటంటే 16. నిన్న దీని నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఎండింగ్ డేట్ 30th, ఈ మంత్ 30th. 14 డేస్ మాత్రమే దీనికి ఛాన్స్ ఉంది. అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేయండి. దీని క్వాలిఫికేషన్ అది ఒకసారి చూద్దాం. సో డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్ ఫ్రమ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 7 to 10 days బిఫోర్ ఎగ్జామ్. సో ఫస్ట్ వీక్ జూన్లో దీని ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో అలాగే దీని ఫీజ్ స్ట్రక్చర్. సో ఫీజు కాదు, దీని రెమ్యూనరేషన్ స్ట్రక్చర్ ఏంటంటే బేసిక్ పే 1, 2, 3 దీన్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేశారు. అంటే ఉన్న ఏరియా బట్టి, మీకు పోస్టింగ్ వచ్చిన ఏరియా బట్టి శాలరీ డిసైడ్ అయి ఉంటుంది. బేసిక్ పే 20,000 అందరికీ కామన్. హెచ్ఆర్ఏ 4,400, 3,600, 2. అంటే ఎవరికైతే సిటీస్ ఆ టైప్లో వస్తాయో వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ శాలరీ. ఏరియా బట్టి దాన్ని బట్టి శాలరీస్ డిపెండ్ అయి ఉన్నాయి. టోటల్ సిటీసీ మంత్లీ అయితే 41,509, 39,909, 38,709. టోటల్ ఒక్కొక్కరికి 1,000, 1,500లో డిఫరెన్సెస్లో శాలరీస్ ఉన్నాయి. సో అలాగే దీనికి ప్రతిదానికి మీల్స్కి సంబంధించి పిఎఫ్, మెడికల్, గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రతిదీ యాడ్ అయ్యి ఇన్ డీటెయిల్డ్గా ఉంది, మీకు ఇక్కడే ఇచ్చారు. సో అలాగే ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంది దీనికి 6 months ఫ్రమ్ జాయినింగ్ డేట్. సో దీనికి ఏజ్ లిమిట్ 21 to 30 years ఉండాలి. 180 వేకెన్సీ ఫర్ జూనియర్ అసిస్టెంట్స్. దీనికి టోటల్గా 21 to 30 years. బిలో 21, ఆఫ్టర్ 30 డేట్స్ ఉండకూడదు. ఇక్కడ అలాగే ఇన్ డీటెయిల్గా ఏజ్ లిమిట్ 1/4/2026 ఈ మంత్ ఫస్ట్ నుంచి మాత్రమే 30 years అయి ఉండాలి. నాట్ బిలో 21 years అండ్ నాట్ అబోవ్ 30 years. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అలాగే దీని ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటంటే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామినేషన్. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఈ 2 మాత్రమే ఉంటాయి. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఏంటంటే ఇంగ్లీష్ 40 marks, లాజికల్ రీజనింగ్ 40 marks, జనరల్ అవేర్నెస్ 40 marks, న్యూమరికల్ ఎబిలిటీ 40, కంప్యూటర్ స్కిల్స్ 40. టోటల్ 200 క్వశ్చన్స్, 200 marks ఉంటాయి. 120 minutes. ఓన్లీ ఒకే లాంగ్వేజ్లో ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో సింగిల్ ఎగ్జామ్. సో సింగిల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కొంచెం కష్టపడితే ఖచ్చితంగా దీనికి అచీవ్ చేయవచ్చు. ఇంకా దీని గురించి ఇంటర్వ్యూ రౌండ్ అండ్ ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటుంది ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. మెడికల్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. దీనికి మెడికల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూలో ఇక్కడ ముందే చెప్పాడు, వెన్ ఏ క్యాండిడేట్ రిపోర్ట్స్ ఫర్ ఇంటర్వ్యూ, ఇన్ కేస్ క్యాండిడేట్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ, ఇక్కడ సర్టిఫికేట్స్ అవి సబ్మిట్ చేస్తావు. ఆ సర్టిఫికేట్స్లో మీ ఏజ్ కానీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఉన్నా కొంచెం వాళ్ళకి మ్యాచ్, ఈ నోటిఫికేషన్ బట్టి మ్యాచ్ అవ్వకపోయినా విల్ బి నాట్ అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూకి అలౌ చేయరు.
సో ఇంకా దీని హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి, స్కాన్ దెన్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఏ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఆన్ పేపర్. సో ఈ డాక్యుమెంట్స్ ఇన్ డీటెయిల్డ్గా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. దీనికి టోటల్గా 800 రూపీస్ ఫీజు ఉంటుంది అప్లై చేయడానికి విత్ జిఎస్టీ 18%. లాస్ట్ డేట్ 30th, మర్చిపోవద్దు, అప్లై చేసుకోండి అందరూ. సో ఇంకా దీనికి పేమెంట్ ఫీజు ఆన్లైన్ త్రూ గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్ ఇమేజ్ సైజ్తో సహా, ఫోటో క్యాప్చర్, డూస్ అండ్ డోంట్స్, స్కానింగ్ ద డాక్యుమెంట్స్. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద లింక్లో ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పోర్టల్కి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. లేదు మీకు మెయిల్ చేయమంటే కింద కామెంట్ బాక్స్లో మీ మెయిల్ ఐడి మెసేజ్ చేయండి, దానికి నేను ఇది పింగ్ చేస్తాను. కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రతిదీ మీకు మీరు అప్లై చేసిన దగ్గర నుంచి ప్రతిదీ మీకు ఆన్లైన్లో డైరెక్ట్గా వెబ్సైట్లోనే ఎప్పటికప్పుడు అప్డేట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జామ్ ఎప్పుడు, ఒకవేళ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది ప్రతిదీ మీరంతా ఆన్లైన్లో చెక్ చేసుకోవడమే. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ దీనికి సెంటర్స్ కూడా వాడే ఇచ్చాడు నీట్గా. ఆంధ్రప్రదేశ్లో మనకు చాలా సెంటర్స్ ఉన్నాయి. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప. తెలంగాణ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఏ స్టేట్లో రాస్తామో ఆ స్టేట్ తగ్గట్టు మనం అప్లై చేసుకోవాలి. కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ, జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఓకే, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.